హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఆన్సర్ కి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ గురించి మనకు ఒక క్లారిటీ వస్తుందని మనం ముందే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఉన్న డేటా, టోటల్ స్టూడెంట్స్ డేటా మన దగ్గర ఉంది. సో 3 lakhs అరౌండ్ పీపుల్ కి సంబంధించిన డేటా అన్ని జోన్స్ కి సంబంధించి. సో దానిలో మనకి ఎంత కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్స్పెక్టెడ్ మాత్రమే, కన్ఫర్మ్ గా ఇదే జరుగుద్దని కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 lakhs డేటా ర్యాంక్ మిత్ర సైట్ నుంచి అయితే మనం తీసుకున్నాం అనమాట. సో ఈ 3 lakh డేటా ప్రకారం ఏ షిఫ్ట్ హార్డ్ ఉంటుంది ఏంటి అన్నది చూద్దాం ఫస్ట్. ఓకే, సో దాన్ని చూసే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కట్ ఆఫ్ మీకు ఎంత ఉంటుంది అనిపిస్తుంది కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, సో దీని గురించి మాట్లాడుకునే ముందు యావరేజ్ షిఫ్ట్ కి సంబంధించిన యావరేజ్ అయితే మాట్లాడుకుందాం రా స్కోర్ బేస్డ్ గా. ఓకేనా, అంటే దీని వల్ల ఉపయోగం ఏంటి, మనకి ఏ షిఫ్ట్స్ హార్డ్ వచ్చాయి ఒక ఎగ్జాంపుల్ తెలుస్తుంది. ఒక్కొక్క షిఫ్ట్ కి అరౌండ్ 5,000 పీపుల్ అయితే ఉన్నారన్నమాట. సో మనకు ఓవర్ వ్యూ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఉన్న వాటిల్లో టఫెస్ట్ షిఫ్ట్స్ ఏంటంట, సీరియల్ నెంబర్ 1 చూసారు కదా, 5th అంటే ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు 3rd షిఫ్ట్ చూసుకుంటే మీకు 46 వరకు యావరేజ్ అయితే వచ్చింది. అదే రోజున ఫస్ట్ షిఫ్ట్ కి 48 యావరేజ్ అయితే వచ్చింది. అరౌండ్ టోటల్ 5,000 పీపుల్ ఉన్నారనమాట ఒక్కో షిఫ్ట్ కి ఈ డేటాలో. సో కొంచెం యాక్యురేట్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈజియెస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈజియెస్ట్ షిఫ్ట్ వచ్చేటప్పటికి చూడండి, మొత్తం 47 షిఫ్ట్స్ కదా, 47లో యావరేజ్ ఎక్కువ వచ్చింది ఈజీ అనుకోవచ్చు మనం. సో దీనికి 47th అది చూసుకుంటే 23rd జరిగిన ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఈజీ కింద, అంటే అరౌండ్ 7,000 పీపుల్ పెడితే వాళ్ళ యావరేజ్ 55 దాకా ఉంది. సో కొంచెం దీనికి ఈజీ షిఫ్ట్ అనుకోవచ్చు. ఈ ఈజీ హార్డ్ దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, హార్డ్ షిఫ్ట్లకి మీకు ఎక్కువ నార్మలైజేషన్ అన్నది యాడ్ అవుతుంది. నార్మలైజేషన్ తర్వాత స్కోర్ ఈజీ షిఫ్ట్లకి కొంచెం తక్కువ, మోడరేట్ షిఫ్ట్ కి కొంచెం యావరేజ్ గా అయితే యాడ్ అవుతుంది అనమాట. సో అరౌండ్ మనం ఈ 47 నుంచి ఈ 41 దాకా ఈజీ షిఫ్ట్లు అనుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఈ 8th ఏదైతే ఉందో 8th షిఫ్ట్ వరకు, 8th సీరియల్ నెంబర్ వరకు హార్డ్ షిఫ్ట్లు అనుకుందాం. ఓకేనా, సో మిగతా మధ్యలో ఉన్నవి మోడరేట్ షిఫ్ట్లు అనుకుందాం. ఇప్పుడు మనకి మీ రా స్కోర్ ఏదైతే ఉందో ఈ షిఫ్ట్ వైజ్ మీకు డేటా మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. మీది ఈజీ షిఫ్ట్ లో ఉంటే మీరు ఏం చేస్తారు, మాక్సిమం 2 మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి -1 -2 కూడా అవ్వచ్చు. మాక్సిమం వెళ్తే -1 అలా వెళ్తుంది అనమాట ఈజీ షిఫ్ట్ కి. బట్ ఒకవేళ కలిసినా కూడా ఎక్కువ మార్కులు అయితే కలవు. మాక్సిమం 2 మార్క్స్ కలిస్తే కూడా చాలా ఎక్కువ కలిసినట్టు ఈజీ షిఫ్ట్ కి. ఓకే, సో అదే ఒకవేళ మోడరేట్ షిఫ్ట్ లో ఉంటే మీరు మీ రా స్కోర్ కి +4 to 6 మార్క్స్ మీరున్న పొజిషన్ బట్టి యాడ్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు మీ నార్మలైజ్డ్ స్కోర్ అయితే వస్తుంది. అదే మీరు హార్డ్ షిఫ్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే 8 to 10 మార్క్స్ యాడ్ చేసుకోండి మీ రా స్కోర్ కి. ఓకేనా, సో అప్పుడు మీకు టోటల్ గా మీ నార్మలైజ్డ్ స్కోర్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, మీ రా స్కోర్ కి మీ షిఫ్ట్ ఎక్కడుంది అన్న దాన్ని బట్టి కొంత స్కోర్ ని యాడ్ చేసుకోవాలి. ఈజీ అయితే +2, మోడరేట్ అయితే +4 to +6 ఉన్న పొజిషన్ బట్టి, హార్డ్ షిఫ్ట్స్ అయితే 8 to 10 మార్క్స్ వరకు కలవచ్చు. సో అలా కనుక మీరు నార్మలైజ్ స్కోర్ తయారు చేసుకుంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అయితే కట్ ఆఫ్ గురించి చూసే ముందు ఒకసారి చూడండి, మామూలుగా అసలు మనకి స్కోర్స్ ఎలా వచ్చినాయి. ఓవరాల్ ఇండియా వైడ్ 90+ ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరంట. 85 దాటిన వాళ్ళు 73 మెంబర్సే ఉన్నారు. అలాగే 80 దాటిన వాళ్ళు కూడా కేవలం 1,338 మాత్రమే ఉన్నారు, ఆల్మోస్ట్ 3 లక్షల డేటాలో. ఓకే, సో ఎక్కువగా మనకి 75 దాకా, అంటే 75 దాటిన నుంచి స్టార్ట్ అవుతుంది. 75, 70 దాటిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అలాగే 65 అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈ డేటాని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కట్ ఆఫ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అండ్ వేకెన్సీస్ అవి కూడా మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ వైజ్ ఫస్ట్ మనం బెంగళూరు జోన్ గురించి మాట్లాడేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ అది వచ్చింది కదా. సో బెంగళూరు సంబంధించిన వేకెన్సీస్ చూడండి, టోటల్ 496, యూఆర్ కి 206. ఇవన్నీ కూడా నేను క్యాల్కులేట్ చేసే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే యావరేజ్ గా మనకి బెంగళూరు జోన్ కి నార్మలైజేషన్ తర్వాత 65+ స్కోర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరైతే ఆన్సర్ కి రాకముందు స్కోర్స్ చెప్పిన వాళ్ళంతా కూడా వాళ్ళ నెగిటివ్ మార్క్స్ ని అనలైజ్ చేసుకోలేదు ఎక్కువ. సో ఎక్కువ నెగిటివ్ లో చాలా మందికి చాలా వరకు పోయినాయి. అంటే 70, 75+ అటెంప్ట్ చేసిన వాళ్ళకు కూడా 10-15 పైన నెగిటివ్ అవ్వటం వల్ల మళ్ళీ 55 నుంచి 60 లోపు వచ్చేసారు అనమాట చాలా మంది. ఓకేనా, సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే మనకి యూఆర్ కి నార్మలైజ్డ్ స్కోర్ బెంగళూరులో 65+ ఉండే ఛాన్స్ ఉంది కట్ ఆఫ్. ఓకే, ఓబీసీకి వచ్చేటప్పటికి 61 దాకా ఉంటుంది. ఎస్సీకి వచ్చేటప్పటికి 53, అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి
49, అలాగే ఈడబ్ల్యూఎస్ కి వచ్చేటప్పటికి 58. ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ స్కోర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా ప్రకారం ఆన్సర్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇది బెంగళూరు జోన్ కి కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముందే చెప్తాను, మీ స్కోర్ కి నార్మలైజ్డ్ స్కోర్ ఇందాక చెప్పిన విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి, డైరెక్ట్ రా స్కోర్ తో చేయొద్దు. నెక్స్ట్ మన వాళ్ళు ఎక్కువ పెట్టే భువనేశ్వర్ జోన్ అండ్ ఈసారి ఎక్కువ మంది రాసిన జోన్ కూడా. సో భువనేశ్వర్ కి వచ్చేటప్పటికి యూఆర్ కి వచ్చేటప్పటికి 70 కట్ ఆఫ్ ఉంటే నార్మలైజ్డ్ స్కోర్ లో, ఓబీసీకి వచ్చేటప్పటికి 66 వరకు ఉంటుందంట. అలాగే తర్వాత ఎస్సీకి వచ్చేటప్పటికి 58 అండ్ తర్వాత ఎస్టీకి వచ్చేటప్పటికి 55, అలాగే ఈడబ్ల్యూఎస్ కి 65. ఓకేనా, సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ భువనేశ్వర్ జోన్. ఓకేనా, నెక్స్ట్ చెన్నై గురించి మాట్లాడుకుంటే చెన్నైకి వచ్చేటప్పటికి టోటల్ డేటా చూడండి, దీనికి వచ్చేటప్పటికి చెన్నైకి 19,000 ఉంది, భువనేశ్వర్ కి 24,000 ఉంది. సో డేటా ఎక్కువ ఉంటే మోస్ట్ యాక్యురేట్ గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో వీటికి కొంచెం ఎక్కువ డేటానే ఉంది. అండ్ చెన్నైకి వచ్చేటప్పటికి అరౌండ్ యూఆర్ కి వచ్చేటప్పటికి 67 అనమాట చెన్నై జోన్ కి, ఓబీసీకి వచ్చేటప్పటికి 64, అలాగే ఈడబ్ల్యూఎస్ కి వచ్చేటప్పటికి 62, అలాగే ఎస్సీకి 55, అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి 52. ఓకేనా, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ చెన్నై జోన్ అనమాట ఆఫ్టర్ నార్మలైజేషన్. నెక్స్ట్ ఇక ఫైనల్ గా మనకి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలి అంటే కేవలం మనకి ఇంకా 11,000 డేటానే వచ్చింది. సో బాగా యాక్యురేట్ గా ఉంటది అని చెప్పలేము, చాలా తక్కువ డేటా వచ్చింది కంపేర్ టు మిగతా వాటితో పోలిస్తే. బట్ స్టిల్ మనం కొంచెం అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో యూఆర్ కి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి 69+ నార్మలైజ్డ్ స్కోర్, ఓబీసీకి వచ్చేటప్పటికి 65 అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ కి వచ్చేటప్పటికి 63, ఎస్సీకి వచ్చేటప్పటికి 57, ఎస్టీకి వచ్చేటప్పటికి 54 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇది మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా అసలు అబ్జెక్షన్ క్వశ్చన్స్ ఉన్నాయా, రైజ్ చేస్తున్నారా, దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏమైనా క్వశ్చన్స్ మీకు మిస్టేక్ కనిపించినవి మన టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ ఎక్కడైనా అడగచ్చు. ఓకేనా, సో దట్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్ గా దాని మీద కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ అబ్జెక్షన్ రైజ్ చేయాలి అంటే, అబ్జెక్షన్ రైజ్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి అబ్జెక్షన్ రైజ్ అని. సో దాని మీద కూడా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు ఎన్టీపీసీ CBT 2 కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, అండ్ తర్వాత ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ PDF. మన యాప్లో మీకు PDF దొరుకుతుంది బైలింగ్వల్. అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. సో ఒకసారి కింద అయితే ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కరెంట్ అఫైర్స్ ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. టాప్ 200 బిట్స్ అయితే మనం అందులో చెప్తున్నాం అనమాట ఆ నెలకి సంబంధించి. సో చాలా ఉపయోగపడుతుంది, ఎన్టీపీసీ అనే కాదు, ALP, గ్రూప్ D, నెక్స్ట్ జరగబోయే టెక్నీషియన్, ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఫ్రీగా పెడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా దాన్ని యూజ్ చేసుకోండి. అలాగే ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ కూడా మనం చేస్తున్నాం, ఏదైతే ఎగ్జామ్ లో టాప్ ఇంపార్టెంట్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేస్తున్నాం. అవి కూడా బైలింగ్వల్ లో చేస్తున్నాం, ఫ్రీగా PDFs ఇస్తున్నాం. సో ఆ రెండు కూడా అక్కడ మీకు ఫ్రీగా దొరుకుతాయి ఓకే యాప్ లో. అవే కాకుండా మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ, అలాగే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా మన యాప్ లో అయితే దొరుకుతుంది చాలా చాలా తక్కువ ప్రైస్ కి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మన ఛానల్లో కానీ మన యాప్లో కానీ చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, అండ్ ఇంక్లూడింగ్ నేను కూడా 2 రైల్వే జాబ్స్, అంటే మనకి ALP అండ్ టెక్నీషియన్ నేను మంచి స్కోర్తో క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందే క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అన్నది అక్కడ ఉంటుంది, అండ్ వీఆర్ ఇంప్రూవింగ్ ఇట్ ఆల్సో. ఓకేనా, సో డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి, మీకు డెమో క్లాసెస్ ఉంటాయి, మీకు అర్థమవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. సో మన దగ్గర ఇంకా మీకు మ్యాథ్స్, రీజనింగ్, అలాగే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావాలన్నా, లేకపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా, జనరల్ సైన్స్, ALP ఫుల్ కోర్స్ అన్ని దొరికితే ఒకసారి తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అలాగే మీకేమన్నా రైల్వే అప్డేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవడం మర్చిపోద్దు. అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ షేర్ చేస్తాను. అలాగే నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు.
చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ దాని మీద ఎక్కువ మంది అడిగిన దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన డేట్స్ గురించి నేను ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది కదా, దాని మీద వీడియో అయితే చేశాను. చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియో చూడండి. అలాగే మీరు నెక్స్ట్ CBT 2కి కానీ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కానీ వేరే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 వీడియోస్ నేను ప్లేలిస్ట్లు అన్నవి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.